నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. మద్యం ప్రియులకు ఇవాల్టి నుంచి షాక్ తగలనుంది. తీర్థం కాస్త ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఈసారి కాస్త ఆలోచించాల్సి వస్తుందేమో మరి. ఎందుకంటే కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వస్తుంది. ఆ పాలసీతో తమకేంటి పని, మేం మాత్రం ఎంత తాగాలనుకుంటే అంతే డ్రింక్ చేస్తామని అనుకుంటున్నారా? అలాగే కానీ ఇంతకు ముందులా మాత్రం అంత మోతాదులో మద్యం రాకపోవచ్చు. ఈ కొత్త మద్యం పాలసీతో ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ మద్యం పాలసీని అమలు చేస్తున్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాలు కూడా సొంత లిక్కర్ పాలసీలను అమలు చేసుకుంటున్నాయి. కాగా ఈ నెల 1 నుంచి మరో 3 రాష్ట్రాలు కూడా ఆ జాబితాలో చేరిపోయాయి. యూపీ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఏప్రిల్ 1 నుంచి న్యూ ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చింది. దీంతో ఈ రాష్ట్రాల్లో లిక్కర్ ధరలు పెరిగాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట లిక్కర్ రేట్స్కు రెక్కలు వచ్చాయి. ధరలు పెంచిన 3 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలే. యూపీలో మద్యం ధరను కనీసం ₹5 పెంచారు. ప్రస్తుతం ₹65 లిక్కర్ బాటిల్ ఇప్పుడు 75కు చేరుకుంది. బీర్ బాటిల్పై ₹10 పెంచేశారు. అలాగే పవ్వా రకం లిక్కర్ బాటిల్పై ₹15 పెంచేసింది యోగి సర్కార్. దీంతో బాటిల్ ధర 90 అయింది. ఇక విదేశీ మద్యం ధరలు ₹15 నుండి ₹25 వరకు పెరిగాయి. ఛత్తీస్గఢ్లో అయితే కనిష్టంగా 10, గరిష్టంగా 40 పెంచింది అక్కడి బీజేపీ సర్కార్. దేశంలో తయారయ్యే మందు బాటిల్ ధరను 10 పెంచగానే వెంటనే విదేశ బ్రాండ్ ధరలను ₹40కు పెంచేసింది. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా 150 నుండి 200 వరకు పెంచేశారు. దీంతో 15,000 కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీగానే లిక్కర్ ధరలు పెంచింది. కనీస ధరను 15% పెంపుదల చేసింది సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలోని సర్కార్. రాజధాని నగరి భోపాల్ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో అత్యధికంగా లిక్కర్ అమ్ముడవుతున్న నగరం ఇదే. ఈ నగరం నుండే ₹1,000 కోట్ల అమ్మకాలు రాబట్టుకోవాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.